అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చాలా అప్రజాస్వామిక చర్యల్లో భాగంగా రాజధాని ధ్వంసం కానివచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, లేకపోతే 3 ప్రాంతాలని అభివృద్ధి చేయకుండా వాటిని కేవలం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, ఇవన్నీ కూడా కర్ణుడి సాగుకి 100 కారణాల్లాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతానికి చాలా కారణాలు. వీటన్నిటినీ చాలా టెక్నికల్ గా క్యాష్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వం టెక్నికల్ గా క్యాష్ చేసుకోవటం మాత్రమే కాకుండా ప్రజల ఎమోషన్ ని క్యాచ్ చేయటమే కాకుండా అయ్యో నన్ను అరెస్ట్ చేశారు, అయ్యో నన్ను అరెస్ట్ చేశారు, అయ్యో నన్ను 75 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేశారని చెప్పటమే కాకుండా 3 ప్రాంతాలను నాశనం చేశాడని చెప్పటమే కాకుండా ఆ రోజా లాంటి, అమర్నాథ్ లాంటి, లేకపోతే ఆ నానియో లేకపోతే ఈ నాని ఈ పరికమాలిన మినిస్టర్లు అందరినీ పావలాకి 10 రూపాయకి పరికరాలందరినీ తీసుకొచ్చి మినిస్టర్లు చేయటం కానివ్వండి, వాట్ నాట్. ఇక ప్రజలకి ఒక పరిపాలన పట్ల ఒక యావగింపు కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగడం ప్రజలకి ఆల్టర్నేటివ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్టర్నేటివ్ వైపు చూశారు వాళ్ళు. ఆల్టర్నేటివ్ వైపు చూసిన పరిస్థితుల్లో తక్కువని ఇదిగో మీకు సూపర్ 6 అమలు అనేటువంటి ఒక అద్భుతాన్ని, అంటే మేము నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వాన్ని పరిపాలించడం, ఇంకా అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ నుంచి పరిపాలన చేయటమే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవ్వటమే కాకుండా మేము జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మబలికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం కరెక్ట్ మూమెంట్ లో చేసింది.